ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించడం సవాల్తో కూడుకున్న పని. రాత్రింబవళ్లు కష్టపడినా ఉద్యోగం వస్తుందని ఖచ్చితంగా చెప్పలేం. కానీ ఓ యువకుడు మాత్రం ఏకంగా 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించాడు. తన విజయానికి తన తల్లిదండ్రులే కారణమని యువకుడు గర్వంగా చెబుతున్నాడు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన గాదే సమ్మయ్య సింగరేణిలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన కుమారుడు గాదే సాయి లెనిన్ 5 ఉద్యోగాలు సాధించి నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. లెనిన్ గోదావరిఖనిలో 10వ తరగతి వరకు చదువుకున్నాడు. అనంతరం హైదరాబాద్ లో ఇంటర్, వరంగల్లో బీటెక్ పూర్తి చేశాడు. హైదరాబాద్ ఐఐటిలో ఎంటెక్ పూర్తి చేసిన లెనిన్ ప్రస్తుతం సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. లెనిన్ సింగరేణిలో ఉద్యోగం చేస్తూనే గోదావరిఖని ఎక్స్చేంజ్ సీఏ రమేష్ ప్రోత్సాహంతో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యాడు. టీఎస్పీఎస్సీ ఏ నోటిఫికేషన్ ఇచ్చినా వదిలిపెట్టేవాడు కాదు. టీఎస్పీఎస్సీ నిర్వహించిన 4 పోటీ పరీక్షలకు హాజరయ్యాడు. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, పాలిటెక్నిక్ లెక్చరర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, గ్రూప్ 4 పరీక్షలు రాసి విజయం సాధించాడు. నా పేరు గాదే సాయి. నేను బీటెక్ మెకానికల్ ఇంజనీర్ చదివాను కిడ్స్ వరంగల్లో. బీటెక్ అయిపోయాక ఎంటెక్ ఐఐటి హైదరాబాద్ సీట్ వచ్చింది. అందులో ఎంటెక్ చేస్తూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యాను. అందులో భాగంగా సింగరేణి జూనియర్ అసిస్టెంట్ వచ్చింది నోటిఫికేషన్. అప్పుడు నేను ప్రిపేర్ అయ్యాను 2 months. దాని తర్వాత సింగరేణి ఎగ్జామ్స్ రాశాను. అందులో 60 ర్యాంక్ వచ్చింది. సింగరేణి జూనియర్ అసిస్టెంట్ వచ్చినాక నేను గ్రూప్ 1 ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. గ్రూప్ 1 మంచిగా ప్రిపేర్ అయ్యి ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను. ప్రిలిమ్స్ అయిపోయాక నేను ఏడబ్ల్యూ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఏడబ్ల్యూలో కూడా మంచి ర్యాంక్ వచ్చింది. స్టేట్ లెవెల్ 8th ర్యాంక్ వచ్చింది. తర్వాత ఏఎంవే ప్రిపేర్ అయ్యాను. ఏఎంవేలో కూడా మంచి ర్యాంక్ వచ్చింది. స్టేట్ లెవెల్ 12th ర్యాంక్. తర్వాత గ్రూప్ 4 ప్రిపేర్ అయ్యాను. గ్రూప్ 4లో కూడా మంచి ర్యాంక్ వచ్చింది. తర్వాత పాలిటెక్నిక్ లెక్చరర్ ఎగ్జామ్ రాశాను. అందులో కూడా మంచి ర్యాంక్ వచ్చింది. తర్వాత గ్రూప్ ఎగ్జామ్ రాశాను. అందులో కూడా మంచి మార్క్స్ వచ్చాయి. ఎన్ని జాబ్స్లో మంచి మార్క్స్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి కారణం మా పేరెంట్స్ కష్టపడి చదివించారు. నేను ప్రస్తుతం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. రోడ్డు రవాణాలో యాక్సిడెంట్స్ నివారించడానికి నా వంతు నేను కృషి చేద్దాం అనుకుంటున్నాను. రాసిన ఉద్యోగాలన్నీ సాధించాడు లెనిన్. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా జాయిన్ అయి తన వంతు రోడ్డు ప్రమాదాలను అరికడతానని లెనిన్ చెప్తున్నాడు. ఎలక్ట్రికల్ ఫోర్మెన్గా నేను విధులు నిర్వహిస్తున్నాను. మా బాబు గోదావరిఖని హై స్కూలు, శ్రీవైష్ణవ స్కూల్ చదువుకున్నాడు. ప్లస్ బీటెక్ కిడ్స్ వరంగల్లో బీటెక్ చేసిండు. ఎంటెక్ ఐఐటి హైదరాబాద్లో ఎంటెక్ చేసిండు. ఈ నోటిఫికేషన్లు అన్నీ పడడంతో మా బాబు అన్నింటికి అప్లై చేసి మంచి ప్రిపరేషన్ కోసం ఇంటికి వచ్చేసిండు. క్వార్టర్ మా 89 కార్లో చిన్న క్వార్టర్. ఆ క్వార్టర్లో ఎంత రూమ్ నిర్మించుకొని ఆ రూమ్లో అతనికి ఫెసిలిటీస్ అని కల్పించి ఆ రూమ్లోనే చదువుకుంటూ బయటికి ఒక 2 సంవత్సరాలు బయట కనబడకుండా చదువుకుంటూ అన్ని గ్రూప్స్ ప్రిపేర్ అవ్వడం వల్ల అన్ని ఎగ్జామ్స్ అయిపోయినాయి. అన్ని రిజల్ట్ వచ్చేసినాయి. అందులో గ్రూప్ 4 కానీ, పాలిటెక్నిక్ లెక్చరర్ కానీ, గ్రూప్ 4 కానీ, ప్లస్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కానీ, ఏడబ్ల్యూఏ కానీ, తర్వాత సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్గా కానీ, ఇప్పుడు అర్జెంట్ జూనియర్ అసిస్టెంట్ జాబ్ చేస్తున్నాడు. చాలా సంతోషంగా ఉన్నది. మా కుటుంబానికి మా బాబు మాకు మంచి పేరు తెచ్చి మాకు అన్ని మంచి సరస్వతి పుత్రుడు కన్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను. నేను ఈ అన్ని జాబులు రావడం చాలా సంతోషంగా ఉన్నది. మా ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉన్నాం. నా పేరు తిరుమల. సాయి లెనిన్ మా బాబుకు 5 jobs రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది. మా బాబు చిన్నప్పటి నుండి చాలా కష్టపడి చదువుకున్నాడు. మా బాబు లాగానే అందరు చదువుకోవాలని ఆశిస్తున్నాను.